డీటెయిల్స్ చూద్దాం. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 2026ను మంత్రి నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రంగం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఇలాంటి ప్రాపర్టీ ఎక్స్పోలు నిర్వహించడం వల్ల ప్రజలకు రియల్ ఎస్టేట్ రంగంపై అవగాహన పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తాయి, వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి వంటి అంశాలపై ప్రజలకు స్పష్టత వస్తుందని మంత్రి నారాయణ అన్నారు. ప్రాపర్టీ ఎక్స్పో 2026 యాక్చువల్గా ప్రారంభించారు. ఇందులో ఒక 56 యూనిట్ వాళ్ళు యాక్చువల్గా డిఫరెంట్ వాళ్ళు యాక్చువల్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు క్రెడాయ్ అనేది భారతదేశంలో ఈ యొక్క బిల్డర్స్ ఈ అసోసియేషన్లో వెరీ స్ట్రాంగ్ అసోసియేషన్. దాదాపు 13,500 మంది మెంబర్స్ పెట్టుకున్నారు. రేరాలో ఎవరైతే ఇదవుతారో వాళ్ళు మాత్రమే మేము మెంబర్స్గా పెట్టుకుంటాం, మిగతా వాళ్ళు పెట్టుకోమని నాకు చెప్పారు. నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరూ అంటే రేరాతో అసోసియేట్ రేరాలో ఇదైనా వాళ్ళని తీసుకుంటామంటే స్టాండర్డ్గా చేస్తామని. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవడం వల్ల అటు కార్మికులకు కావచ్చు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతోమందికి యాక్చువల్గా ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఎక్కడైతే హౌసెస్ కడతారో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్రాంతిపల్లి, పోకూరుపల్లి, తామంచెర్ల గ్రామాల్లో రాపూరు మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన సూపర్ 6 పథకాల అర్హులైన కుటుంబాలకు అందుతున్నాయా లేదా అని గ్రామస్తుల్ని అడిగి తెలుసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మన శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి సూచనల ప్రకారం ఈరోజు పోగురుపల్లి గ్రామం, సంక్రాంతిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న పోగురుపల్లి గ్రామాన్ని సందర్శించి డోర్ టు డోర్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని ఇళ్లలో తిరిగి వాళ్ళ పథకాల గురించి వాళ్ళకి అన్నీ వివరించి వాళ్ళ పథకాల ఉపయోగాలు అవన్నీ వివరించి ఈ 2 ఏళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ముందుకు తీసుకెళ్ళింది అనే దాని గురించి మన జనాలందరికీ వివరించి ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొన్నారు. గ్రామ సభ్యులు, రాపూర్ టౌన్ నుంచి ముఖ్యమైన వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఇంకా దీని తర్వాత తారంచెల్ల గ్రామం పోవడం జరుగుతుంది. ఆ తర్వాత సంక్రాంతిపల్లి గ్రామం. ప్రస్తుతం ఈ రోజుకి సంక్రాంతిపల్లి పంచాయతీ పరిధిలో పూర్తి చేయాలనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సంక్షేమ పాలన పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆదేశాలతో సంక్రాంతిపల్లి, పోకూరుపల్లి, తామంచెర గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాపూరు మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 68 మంది రియంబర్స్మెంట్, 3 ఎల్ఓసీలు, టోటల్గా 30,64,485 రూపాయలు ఈనాడు అందివ్వడం జరిగింది. ఇంచుమించుగా 38వ ఇది 38వ 1765 మందికి 11,21,03,077 రూపాయలు ఈ 38వ దఫాగా అందివ్వడం జరిగిందనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎన్డీఏ మరి ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున మన కొత్తపేట నియోజకవర్గంలో ఈ సహకారం అందించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో కొంత సహాయం ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయం అనుకోండి ఇది. ఎందుకంటే చాలామందికి ఎక్కువ ఇవ్వడం వల్ల కొంచెం ఉన్న అవకాశాలను బట్టి
మరి 130%, 30%, 40% అలాగే వారు అక్కడ ఉన్న డాక్టర్ హాస్పిటల్స్ యొక్క బిల్లులను బట్టి అందివ్వడం జరుగుతూ ఉన్నది. 68 మంది రియంబర్స్మెంట్. విశాఖ జిల్లా గాజువాకలో దేవాంగ సంక్షేమ సంఘం 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాజువాక క్లబ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షల్లో మెరిట్ సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించి ఉపకార వేతనాలు అందజేశారు. సిఎంఆర్ సంస్థ దేవాంగ ప్రతినిధుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఉప్పు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభకు మాజీ మంత్రి నిమ్మల కృష్ణప్ప, రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఉన్నత విద్యలో మరింతగా రాణించేలా ప్రోత్సాహం అందిస్తున్నామని సంఘం ప్రతినిధులు తెలిపారు. లో 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఆ వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో ఎవరైతే విద్యార్థులు మెరిట్లో వచ్చారో వాళ్లకు ప్రతిభా పురస్కారాలు అందించాలనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఈ కార్యక్రమము ఆ విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపి ఎంకరేజ్మెంట్ ద్వారా వాళ్ళు ఇంకా ముందుకు పోయేదానికి, వాళ్ళలో ఆ స్ఫూర్తి రావాలని, ఆ ఎంకరేజ్మెంట్ ద్వారా వాళ్ళు ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని, ఎదిగి మంచి స్థానంలో ఉండాలని, మా సంఘానికి మా కులానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా వాళ్ళు ఎదగాలని కోరుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దేవాంగ కులస్తులతో పాటు అన్ని కులాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ద్వారా ఈరోజు లోకేష్ గారు ఎవరైతే మెరిట్లో వచ్చారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్లకు ఆర్థికంగా ఆదుకునే విధంగాను, అదేవిధంగా స్కాలర్షిప్లు ఇచ్చే విధంగాను, ల్యాప్టాప్లు ఇచ్చే విధంగాను వాళ్ళకి ఏదైతే కోరుకుందో ఆ కోరిక మేరకు వాళ్ళని ఎంకరేజ్మెంట్ ద్వారా ప్రభుత్వం కూడా ఒక రకంగా ప్రోత్సహిస్తూ ఉంది. దానికి కూడా ధన్యవాదాలు. లోకేష్ దాంట్లో తాడేపల్లిగూడెం మండలం కుంచెనపల్లి గ్రామంలోని ద్వారకానగర్లో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించి కలియుగ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి పనిలోనూ ప్రతి మంచి కార్యక్రమంలోనూ భగవంతుడిని చూడాలని ఎమ్మెల్యే అన్నారు. శ్రీవారి పవిత్రోత్సవాలను దర్శించుకునేందుకు ద్వారకా, తిరుమల, తిరుపతి వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ప్రాంతంలోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పవిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా పండితులందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే మన పవిత్రోత్సవాలకి చిన్న తిరుపతితో పెద్ద తిరుపతితో మనం వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. టికెట్ కూడా దొరకని పరిస్థితుల్లో ఆ స్వామి తాడేపల్లిలో వచ్చి మనందరికీ దర్శనం ఇచ్చారని అలా మనం అనుభవించుకోవాల్సిన అవసరం. భగవంతుడు ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు. మనం చేసే ప్రతి మంచి కార్యక్రమం భగవంతుని యొక్క ప్రతిరూపంగా మనం భావించాలి. మనం చేసే ప్రతి దుర్మార్గమైన చర్యను కూడా భగవంతుడు గమనిస్తాడనే భయంతో మనం భగవంతుడి పట్ల ఉండాలి తప్ప ఇవన్నీ నాకు తెలుసు అనుకుంటాం మనకు మూర్ఖత్వంగా. మరి ఈ ప్రచారం ఇలాంటి హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యతను తీసుకున్నటువంటి చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనందరికీ తాడేపల్లిలో ఈ కళ్యాణం చేయడం అనే మహాభాగ్యాన్ని కల్పించినటువంటి మన భగవంతుడికి ఎప్పుడు కూడా తాడేపల్లి ప్రజలందరూ కూడా ఆయన విశ్వాసంతోనే ఇక్కడ ఎన్ని జబ్బులు వచ్చినా ఎంత కరువు వచ్చినా తాడేపల్లిని మాత్రం ఎప్పుడు కరువు లేదు. ఎంతో మంది వేలాది మంది చనిపోతే ఇక్కడ 10లోనూ 5లోనూ చనిపోయిన సందర్భం మన కరోనా సందర్భం చూసాం.
అంటే భగవంతుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అనే విషయాన్ని అందరూ గమనించి ఈరోజు భగవంతుడి పట్ల మరి శ్రద్ధ భక్తులతో ఈ కార్యక్రమాలను చేపడతారు. ఖచ్చితంగా మనం ఆ వెంకటేశ్వర దయతో మరి దీన్ని సహకరించిన భక్తులందరికీ, పండితులందరికీ, ఈ కార్యక్రమం చూసి వీరందరూ తరించిన భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మేజర్ పంచాయతీలో రాజకీయ వేడి మొదలైంది. కూటమి సర్పంచ్ అభ్యర్థి రెడ్డెప్ప గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 18 గ్రామాలు 10,000 మంది ఓటర్లు ఉన్నా గత పాలనలో రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు కల్పించలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈసారి సర్పంచ్గా ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గంగవరం తాజా రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారాన్ని చిత్తూరు జిల్లా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి అది త్వరలో ఉంది. మరి ఈ లోకల్ బాడీకి సంబంధించి పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లాకు సంబంధించి గంగవరం మేజర్ పంచాయతీలో మనం ఉన్నాం. ఇక్కడ అంటే దాదాపుగా ఒక 18 గ్రామాలు ఉన్నాయి. ఈ పంచాయతీకి సంబంధించి 9,000 ఓట్లు అయితే ఉన్నాయి. మరి ఈ గ్రామంలో లాస్ట్ టైం పోటీ చేసినటువంటి ఒక వ్యక్తితో మనం ఉన్నాము. అసలు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా అభివృద్ధి పథం ఏ విధంగా ఉంది, వారికి శాంతిస్తే అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, మీ గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తము ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయి? అందరికీ నమస్కారం. గంగవరం మేజర్ గ్రామ పంచాయతీలో 18 గ్రామాలు ఉన్నాయి. సుమారు 9,000 ఓట్లకు పైబడి ఉన్నాయి. అంటే మేజర్ గా మీ గ్రామ పంచాయతీలో ఇప్పుడు దాకా మీరు గుర్తించిన సమస్యలు ఏమున్నాయి? ఇప్పటి వరకు గుర్తించిన సమస్యలు అయితే మేజర్గా డ్రైన్స్, సిమెంట్ రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, ఇలాంటివి కొన్ని గ్రామాల్లో చేయాల్సి ఉంది. అంటే 18 గ్రామాలకు సంబంధించి మేజర్ గా ఉన్నటువంటి సమస్య ఏదైనా మీరు గుర్తించినారా? మేజర్గా అంటే ఇవే డ్రైనేజెస్, సిమెంట్ రోడ్లు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో కొన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మించడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో నిర్మించాల్సి ఉంది. ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు మీ పంచాయతీలో? గత ప్రభుత్వ సర్పంచ్ అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని దివాలా చేసినా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంతో అప్పులు చేసి ప్రజలకు ఇచ్చేసినారు, కానీ అభివృద్ధి అయితే ఎక్కడ కనిపించడం లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు ఆ దాఖలాలు లేవు. అంటే పూర్తిగా అభివృద్ధి అయితే మీ గ్రామ పంచాయతీలో ఎక్కడ అభివృద్ధి చెందిన దాఖలాలు ఏం లేవు. సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడ లేవు. ఉన్న పనులు క్లీన్ చేసుకోబోతున్నాయి, కానీ అభివృద్ధి అయితే లేదు. మీరు సర్పంచ్ గా గెలిస్తే మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, ఇంకా ఉండే పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను పూర్తి చేస్తామని. అంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, సచివాలయ సిబ్బంది కావచ్చు, అది కావచ్చు, మీ గ్రామ పంచాయతీ పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? వాళ్ళు అందరూ 100% మనకే మద్దతు ఇస్తారనేది ఉండదు కదా. కాబట్టి మెజారిటీ పీపుల్స్ మన వైపు ఉన్నారని నమ్ముతారు. అంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని సర్పంచ్గా చూసేదానికి మీ ప్రజలంతా ఇష్టంగా ఉన్నట్టు అనుకోవచ్చా? ప్రజలంతా కాదు, మెజారిటీ ఓటర్స్ టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. అంటే గతంలో కూడా ఈ గ్రామ పంచాయతీ సంబంధించి పోటీ చేసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. మీరు చెప్పండి, అంటే లాస్ట్ టైం మీరు పోటీ చేసినప్పుడు ఒక చిన్న మార్జిన్తో మీరు ఓడిపోవడం జరిగింది. మీరు ఓడిపోయిన తర్వాత ఈ గ్రామ పంచాయతీ ప్రజలు మీ దగ్గరికి వచ్చి ఏదైనా కొత్త సమస్యలను తీసుకొచ్చి చెప్పడం కానీ మీరు వినడం కానీ చేశారా? ఇక్కడైతే నమస్తే. ఇక్కడైతే ఇక్కడ మామూలుగా రోడ్లు, కాలువలు, ఇల్లు, ఈ కాలువలంతా రెడీ చేసినారు, కానీ అవి నీళ్లు పోలేదు. సర్పంచ్ గా పోటీ చేసిన తర్వాత కొన్ని తెచ్చినారు, మా దగ్గర చూపించినారు. కాబట్టి వాళ్ళకి సమస్యలు తీరిస్తే అందరూ మనకి. అట్లే ఇప్పుడు కొత్తగా ఇండ్లు శాంక్షన్ ఏదైనా చేసినారా గత ప్రభుత్వంలో? చేసినారు. వాళ్ళు గుణాతాలు వేసి నిలిపేసినారు. బిల్డింగ్లు ఉంది, పిల్లోళ్ళంతా స్కూల్ చదువుతున్నారు. పర్వాలేదు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గంగవరం మేజర్ పంచాయతీకి సంబంధించి దాదాపుగా 18 గ్రామాలు అయితే ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి, 9,000 ఓట్లు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తి కూడా చెప్పడం ఏమంటే, పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీలో ఈ డ్రైనేజెస్ కానీ, రోడ్లు కానీ ఎక్కడ కానీ సౌకర్యంగా లేవని చెప్పేసి కూడా వాళ్ళ దృష్టికి రావడం చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళు పోటీ చేసి గెలిస్తే వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యలు, ఎవరైతే పేదలకు ఇల్లు కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, ఆ రోడ్లు కావచ్చు, అన్ని విధాల వాళ్ళు సహకారం అందిస్తామని చెప్పి చెప్తున్నారు. సో కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.
పిఠాపురంలో విద్యార్థులకు రామాయణం మహాభారతంపై విజ్ఞాన పరీక్ష పోటీలు నిర్వహించారు. పిల్లల్లో విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్, శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏర్పాటు చేశారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. పిఠాపురం పరిసర ప్రాంతాల పాఠశాలలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈరోజు వేణుగోపాల స్వామి గుడిలో మహాభారతం మీద, అదేవిధంగా రామాయణం మీద ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశామండి. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపు కలిపి ఇద్దరు సంయుక్తంగా కండక్ట్ చేశామండి. ఇక్కడ 2 కేటగిరీలుగా పెట్టాము. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి వరకు ఒక కేటగిరీ, 8, 9, 10 తరగతిలో ఒక కేటగిరీ ఎగ్జామ్ కండక్ట్ చేశాము. 50 క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు 2 కేటగిరీలకి అలాగే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల మూలమైనటువంటి దేవాలయాలు, మహాగ్రంథాలు, పండుగలు, గో సంపద గురించి వాటిని పరిరక్షించాలని పిల్లలకి తెలిసే విధంగా ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య సేవలు 1,00,000 మంది మైలురాయిని దాటాయి. ఈ సందర్భంగా ఆత్మకూరులో కంటి పరీక్షలు నిర్వహించే సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. గతేడాది నవంబర్ 3న ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురం గ్రామంలో ప్రారంభమైన ఈ ఉచిత నేత్ర వైద్య సేవలు నిన్నటితో 1,00,000 మందికి కంటి పరీక్షలు నిర్వహించిన ఘనతను సాధించాయి. ఉదయగిరి, ఆత్మకూరు, కొవ్వూరు నియోజకవర్గాల్లోని మొత్తం 361 పంచాయతీలకు గాను ఇప్పటికే 261 పంచాయతీలను కవర్ చేసినట్టు విపిఆర్ నేత్ర చీఫ్ కోఆర్డినేటర్ ఎన్ శంకర్ తెలిపారు. ఫౌండర్ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కావలి ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మరియు విపిఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్. సో వీళ్ళిద్దరి సంకల్పం, వీళ్ళిద్దరి కళ ఈ యొక్క నేత్ర అనేది. సో ముందుగా వాళ్ళకి ఈ 1,00,000 కంటి పరీక్షలు చేసిన శుభ సందర్భాన మీరందరూ కూడా దయచేసి హార్దికంగా మీ మంచి మనసుతో వాళ్ళకి చప్పట్లు కొట్టి ఆశీర్వదిస్తారని, వాళ్ళిద్దరిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ని, వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారిని, ఇద్దరిని కూడా మీ యొక్క మంచి మనసులతో వాళ్ళు ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ముందు వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా చెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంత సాఫీగా, ఇంత కూల్గా మేము ముందుకు తీసుకుపోవడానికి మాకు సహకరిస్తున్నటువంటి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆ సారే మాకు ఆత్మకూరులో ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలని తగు సూచనలు ఇచ్చి. విశాఖ గాజువాక నియోజకవర్గంలో బీజేపీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. గాజువాక పరిధిలోని పలు మండలాల్లో కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలు సూచించారు. పార్టీ పరంగా రూపొందించిన కార్యాచరణపై సమావేశాల్లో చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్, గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావుతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. మన జీవితంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను ఎంతమందిని జాయిన్ చేశాను, నేను పార్టీకి ఏం చేస్తాను అన్నదే మనం గుర్తుంచుకోవాలి. పార్టీ మనకి ఏం చేస్తుంది అన్నది సెకండరీ. ఎందుకంటే మన దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. నీతి నిజాయితీగా మా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన నిరంతరం మరి వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆర్థికంగా ఎక్కడో 11వ స్థానంలో ఉంది, ఈరోజు 4వ స్థానం తీసుకొచ్చారు. త్వరలో 3వ స్థానానికి వస్తుంది. విశ్వగురు కావాలన్నదే మన భారతదేశం ప్రపంచానికి విశ్వగురు కావాలన్నదే మన అందరి యొక్క ఆకాంక్ష. మన లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని ఉద్దేశంతో చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కొత్తపేటలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా హై వోల్టేజ్ రావడంతో 12 విద్యుత్ మీటర్లు కాలిపోగా ఇంట్లో ఎలక్ట్రిక్ పరికరాలు కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండి రైల్వే స్టేషన్కు విద్యుత్ సరఫరా చేసే 11 kV లైన్లు, కొత్తపేటకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒకే స్తంభంపై ఉండడంతో ఈదురు గాలులకు 2 లైన్ల వైర్లు పరస్పరం తగిలి భారీగా మంటలు చెలరేగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో హై వోల్టేజ్ సరఫరా జరిగి ఇళ్లలోని స్విచ్ బోర్డులతో పాటు విద్యుత్ పరికరాలు కాలిపోయాయని వాపోతున్నారు. ఉండి గ్రామంలోని కొత్తపేట ఏరియాలో
మొన్న ఈ ఈదురుగాలులకి ఆ సమయంలో ఎక్కువగా గాలి అది రావటం వల్ల వర్షం టైంలో కొత్తపేట ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పిన్ ఇన్సులేటర్ అనేది ఫ్లాష్ ఓవర్ అవ్వటం వల్ల కొంచెం హై వోల్టేజ్ అనేది రావటం జరిగింది. దానివల్ల అక్కడ మా సంబంధించిన మీటర్లు కానీ అక్కడ కొంత ఎక్విప్మెంట్ కూడా డ్యామేజ్ అయినట్టుగా మా నోటీస్కి వచ్చింది. అన్నీ కూడా మేము డిపార్ట్మెంట్ పరంగా అన్నీ కూడా అటెండ్ అయ్యి ఆ మీటర్లు అన్నీ కూడా మార్చడం జరుగుతుంది. ఈ ఫర్దర్గా ఇటువంటి హై వోల్టేజెస్ అన్నీ కూడా ఏమి రాకుండా అన్నీ కూడా మెజర్స్ అన్నీ తీసుకుని అక్కడ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా. తెలంగాణలో బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ భాగ్యనగర్ అమ్మవార్లకు విజయవాడ కనకదుర్గమ్మ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్లోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో కొలువైన దేవతామూర్తులకు ఈ వస్త్రాలు అందజేశారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు హైదరాబాద్లోని 8 ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉప్పుగూడ మహంకాళి దేవాలయం, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం, గౌరీపుర మహంకాళి దేవాలయం, సుల్తాన్ షాహీ జగదాంబ దేవాలయం, హరిబోలిలోని బేల ముత్యాలమ్మ, బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్న దేవాలయాలతో పాటు మీరాలం మండిలోని మహంకాళేశ్వర దేవాలయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని రవి డీలక్స్ లాడ్జ్లో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది లాడ్జిపై దాడి చేసి పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే అరెస్టైన వారి పూర్తి వివరాలు, స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం వంటి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. సత్యసాయి జిల్లా మడకశిరలో కెనరా బ్యాంక్ ఫేక్ గోల్డ్ రుణాల కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంక్ అధికారులను బురిడి కొట్టించి నకిలీ బంగారంతో రుణాల వ్యవహారంలో మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో గోల్డ్ అప్రైజర్గా పనిచేసిన సుందరాచార్యని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని దగ్గర నుంచి 30,20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జల్సాలకు అలవాటు పడిన సుందరాచారి 7 ఖాతాదారుల పేరుతో ఏకంగా 12 నకిలీ ఖాతాలు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా పలు దఫాలుగా సుమారు 70 లక్షల వరకు నగదును డ్రా చేసినట్లు దర్యాప్తులో తేలింది. మన మడకశిరలో కెనరా బ్యాంక్లో గోల్డ్ అప్రైజర్గా పనిచేసే సుందరేశాచారి, వయసు 33 సంవత్సరాలు. ఇతను 2023 నుంచి ఆ బ్యాంక్లో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాడు. ఇతను దాదాపు పెద్ద మోసం చేశాడండి. 70,66,000 రూపాయలకు సంబంధించిన 12 బ్యాంకు ఖాతాలు, 7 సంబంధించిన 12 బ్యాంకు ఖాతాలను ఇతను మోసం చేయడం అయింది. డీప్గా వెళ్తే ఇతను ఏ విధంగా మోసం చేస్తాడంటే, ఇతనే సొంతంగా అప్రైజర్ కాబట్టి నా బ్యాంకులో నాకే లోన్ ఇవ్వరు, మీ పేరు మీద నేను లోన్ అప్లై చేస్తాను, గోల్డ్ నాదే ఉంది, నేను పెట్టుకుంటాను, మీరు సంతకం పెట్టండి, నేను లోన్ శాంక్షన్ చేయించుకుంటాను, మీకు వచ్చిన తర్వాత ఆ లోన్ నాకు ఇవ్వండి, నాకు ఈ సహాయం చేయండి అని కొంచెం క్రెడిబుల్ కస్టమర్స్ ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో ఆ కస్టమర్లతో ఇతను మాట్లాడుకుని వాళ్ళని నమ్మించి ఈ బ్యాంక్లోనే పనిచేసే అప్రైజరే కదా అనే వాళ్ళు కూడా నమ్మడంతో ఆ 7 మంది 12 ఖాతాలు ఇతని చేతుల్లో పెట్టడం జరిగింది. ఇతను దాదాపు 872.8 గ్రాముల గోల్డ్ని ఈ విధంగా అంటే నకిలీ గోల్డ్ని లోపల పెట్టి లోన్ శాంక్షన్ చేసుకున్నాడండి. దాదాపు 70,66,000 రూపాయల లోన్ శాంక్షన్ చేసుకొని ఇతనే తీసుకోవడం జరిగింది. అంటే ఎవరైతే లోన్ అప్లై చేశాడో అతని అకౌంట్లో పడుతుంది. తర్వాత ఇతనే విత్డ్రావల్ ఫామ్ ఇచ్చి వాళ్ళకి సంతకం పెట్టించి వాళ్ళ చేత విత్డ్రా చేయించి బ్యాంకు వెనకాల తీసుకున్నాడు. కొన్ని అకౌంట్ హోల్డర్స్ దగ్గర, కొంతమంది దగ్గర బయట తీసుకున్నాడు లోన్. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న యువతిని ఓ యువకుడు హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. షేక్ హసీనా అనే యువతిని హత్య చేసిన కేసులో బాలసిద్ధులను చిలకలూరుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. బోయపాలెం మిట్టపల్లి కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన హసీనా ప్రస్తుతం సూళ్లూరుపేటలో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. హసీనా బాలసైదులు 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల హసీనా తనతో మాట్లాడడం లేదనే కక్షతో బాలసైదులు ఆమెను హత్య చేశాడు. అక్కడికి వెళ్ళి పట్టుకొని రావడం జరిగింది.
ఇతన్ని ఇంటరాగేట్ చేసినప్పుడు ఎందుకు అట్లా చంపి పాశవికంగా ప్రేమించిన అమ్మాయిని నువ్వు చేయాల్సి వచ్చింది, ఇలా కాల్చడం ఏంటి, అంత అవసరం ఏంటి అని అంటే, ఆ అమ్మాయి నాకు దక్కడం లేదు, నాకు దక్కనప్పుడు ఇంకొకరు దక్కడానికి లేదు అన్న ఉద్దేశంతో ఈ పని చేశానని చెప్తా ఉన్నాడు. సో అందువల్ల ఇతన్ని ఈరోజు అరెస్ట్ చూపించి మేము కోర్టుకు పెట్టడం జరుగుతుంది. తదుపరి ఈ దర్యాప్తులో భాగంగా ఇతని దగ్గర నుంచి ఇంకా మాకు చాలా విషయాలు రావాల్సిన అవసరం ఉంది. ఆ పెట్రోల్ ఎక్కడ కొన్నాడు, అలాగే కత్తి ఎక్కడ కొన్నాడు, కత్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇతను ఒక్కడే ఉన్నాడా, ఇంకా కొంతమంది ఏమన్నా ఉన్నారా పార్టిసిపేషన్ ఇందులో, ఇన్ని కూడా అవసరం ఉంది. కాబట్టి ఈ రోజే రిమాండ్తో పాటు పోలీస్ కస్టడీకి కూడా మేము పిటిషన్ వేస్తున్నాము. ఒక 3 days పోలీస్ కస్టడీకి తీసుకొని మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తేల్చిన తర్వాతనే మేము ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కంప్లీట్ చేస్తాం. అక్కడికి వెళ్ళి పట్టుకొని రావడం జరిగింది. తిరుపతిలో మొబైల్ షాపులో జరిగిన భారీ చోరీ కలకలం రేపింది. అన్నమయ్య సర్కిల్లోని సోనో విజన్ మొబైల్ షాప్ని దుండగులు టార్గెట్ చేశారు. షాపులోకి చొరబడిన దొంగలు భారీగా మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఎత్తుకెళ్లారు. సుమారు 50 యాపిల్ ఫోన్లు, మరో 100 వరకు ఇతర కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు సమాచారం ఉంది. ఆ పెట్రోల్ ఎక్కడ కొన్నాడు, అలాగే కత్తి ఎక్కడ కొన్నాడు, కత్తితో తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఈ సోనో విజన్ షోరూమ్ ఉంది, ఎలక్ట్రానిక్ గూడ్స్ షాప్. ఇది మాకు తెలిసిన సమాచారం వరకు ఇప్పటి వరకు రాత్రి సుమారు 1:20 ఈ సోనో విజన్ బిల్డింగ్ కాంప్లెక్స్ కు రైట్ సైడ్ ఉన్న వాల్ ను బ్రేక్ చేసి గుణపంతో దాంట్లోకి ఎంటర్ అయినట్టు కనిపిస్తా ఉంది. తర్వాత లోపలికి వెళ్లి కాస్ట్లీ మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లినట్టు మనకు తెలుస్తా ఉంది. వాళ్ళు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదు ఎన్ని ఫోన్లు పోయినాయని. ఇచ్చిన తర్వాత వాటిని టెక్నికల్ గా తర్వాత వేరే ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ చేసే వాళ్ళు ఎవరున్నారు దాని ప్రకారం చేసి మనం చేయడం జరుగుతుంది. దీంట్లో సాడ్ థింగ్ ఏమంటే 1 month బ్యాక్ సెక్యూరిటీ అతను మానేశాడంట. అంత తర్వాత వీళ్ళు సెక్యూరిటీ పెట్టుకోవాలి. మేము చాలామంది చెప్తున్నాం, ఎలక్ట్రానిక్ గూడ్ షాప్స్ కావచ్చు, మొబైల్ ఫోన్ షాప్స్ కావచ్చు, సెక్యూరిటీ రాత్రి కూడా ఒకటి పెట్టుకోని చెప్పి 30 మంది స్టాఫ్ పని చేస్తున్నారు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేదు. రైట్ అంటే కొంచెం నెగ్లిజెన్స్ వాళ్ళ వైపు నుంచి కూడా. ఇంత కాస్ట్లీ మెటీరియల్ ఉన్నప్పుడు మినిమం అది రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మిగతా నేను అప్పీల్ చేసేది ఏమంటే డిపార్ట్మెంట్ నుంచి మిగతా షాప్స్ వాళ్ళు కూడా నైట్ ఒకరిని పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మిగతా వాళ్ళు పెట్టుకుంటే మనం పోలీస్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చెన్నైలోని కలైవానర్ అరంగంలో ఏర్పాటు చేసిన ఎంపీల సమావేశానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రానికి చెందిన మొత్తం 57 మంది ఎంపీలకు గాను ఏకంగా 37 మంది ఈ భేటీకి డుమా కొట్టారు. ప్రధాన పక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేతో పాటు పీఎంకే, ఎంఎన్ఎం, డీఎండీకే పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కేవలం కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం, ఎండిఎంకే, ఐయుఎంఎల్ పార్టీలకు చెందిన 20 మంది ఎంపీలు మాత్రమే ఈ భేటీకి హాజరయ్యారు. కావేరీ జలాల పంపిణీ వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీవీకే ప్రభుత్వం ఈ భేటీని ఏర్పాటు చేసిందని సమావేశాన్ని బహిష్కరించిన పార్టీలు ఆరోపించాయి. డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని, కనీసం ముసాయిదా కూడా అందుబాటులో లేనందున ఈ సమావేశం అనవసరమని డీఎంకే ఎంపీ కనిమొళి విమర్శించారు. ఆగస్టు 15 తర్వాత జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం డీలిమిటేషన్ బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ స్థానాలు తగ్గకుండా ఉమ్మడి కార్యాచరణను రూపొందించేందుకు సీఎం విజయ్ ఈ సమావేశాన్ని తలపెట్టారు.
ఇవి రీజనల్ రౌండ్ ఆఫ్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైకే